ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసి మెదక్ మండలం సింగాయిగూడెం ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందనే విషయాన్ని తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బృందం ఈరోజు ఆ ప్రాంతాన్ని సందర్శించింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నేతృత్వంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, అట్లాగే కంఠారెడ్డి తిరుపతి రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల బృందం అంతా కూడా అక్కడికి వెళ్లడం జరిగింది. ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇసుక మాఫియా బృందం అంతా కూడా పెద్ద ఎత్తున గత 2 నెలలుగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా, మైనింగ్ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా చేస్తూ పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ బృందం వెళ్ళిన నేపథ్యంలో వాళ్ళని అడ్డుకోవడం కోసం కూడా ఆ ప్రాంతంలో దారి రాకుండా అడ్డుకోవడం జరిగింది, కందకం తవ్వడం జరిగింది. అయినప్పటికీ వీళ్ళంతా నడిచి వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళారు, చూశారు. అక్కడ జరుగుతున్నటువంటి తతంగాన్ని కూడా పరిశీలించడం జరిగింది. కాంగ్రెస్ నేతల కనుసన్నల్లో ఇదంతా జరుగుతుంది తెలుస్తుంది. ముఖ్యంగా మెదక్ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఈ అక్రమ దందా జరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బృందమంతా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వద్దకు వెళ్ళి కూడా కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన స్థానిక తహసీల్దార్లకు ఇచ్చిన ఆదేశాల మేరకు కొల్చారం తహసీల్దారు అట్లాగే మెదక్ మండలానికి సంబంధించిన తహసీల్దార్ అక్కడికి వెళ్లి స్థలాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి జేసీబీలను సీజ్ చేశారు. తాత్కాలికంగానైతే అక్కడ ఇసుక రవాణాని అడ్డుకోవడం జరిగింది. మొత్తానికి ఈ తతంగం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల దౌర్జన్యాలను, అధికార దాహాన్ని, ధనదాహాన్ని బయటపెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇసుక అక్రమ రవాణాని అడ్డుకునే వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకుల బృందం అంతా కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి జహీరాబాద్ నియోజకవర్గంలోని కొహీర్ మండలం సజ్జాపూర్లో కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం కొనసాగింది. ఆ గ్రామానికి సంబంధించిన ప్రసాద్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వలేదనే కారణంగా ఒక గ్రామానికి సంబంధించిన దళితునికి సంబంధించిన ఇల్లుని కూల్చివేయడం జరిగింది. దళితుడు బేగరి రాములు అనే వ్యక్తి గత 2 నెలలుగా అన్ని అనుమతులు తీసుకొని గ్రామ పంచాయతీని అనుమతులు తీసుకుని తన సొంత స్థలంలో ఇంటిని నిర్మాణం చేసుకుంటున్నాడు. అయితే ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాములు తనకు మద్దతు ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మద్దతు ఇచ్చాడనే కారణంగా అతను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తన తల్లి గెలిచిన 2వ రోజే జేసీబీలు తెచ్చి ఆయన ఈ ఇంటిని కూల్చివేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కలిసి మాజీ మంత్రి హరీష్ రావును కలిశారు. ఆయన సంగారెడ్డి జిల్లా ఎస్పీతో మాట్లాడు తక్షణమే ప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. అట్లాగే జహీరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఎస్సీ సంఘాల నాయకులు, దళిత సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున ఈ సంఘటనపై స్పందిస్తూ ఉన్నారు. తక్షణమే ప్రసాద్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదు చేయాలని చెప్పి వాళ్ళంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి బంగ్లాదేశ్లో ఇటీవల ఒక హిందూ యువకుడిని సజీవ దహనం చేసిన ఘటన నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున బజరంగ్ దళకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఇక్కడ ఆందోళన నిర్వహించారు. బంగ్లాదేశ్కు సంబంధించిన దిష్టి బొమ్మని ఈ సందర్భంగా దగ్ధం చేశారు. ఒక యువకుడిని పట్టుకుని సజీవంగా దహనం చేసినా కూడా అక్కడి ప్రజలు స్పందించకపోవడం, ప్రజలంతా కలిసి ఈ ఘటనకు పాల్పడడం పట్ల వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక సిద్దిపేటలో ఈరోజు క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో సిద్దిపేట పట్టణ మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు, అట్లాగే వైస్ చైర్మన్ కనకరాజుతో పాటు పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ మంజుల రాజనర్సు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తాము క్రిస్టియన్స్కు అన్ని రకాలుగా మద్దతు ఇచ్చామని, క్రిస్టియన్ పండుగ సందర్భంగా, క్రిస్మస్ పండుగ సందర్భంగా పేద క్రిస్టియన్లందరికీ కూడా తాము తోఫాలు ఇవ్వడం జరిగిందని, బట్టలు కూడా పంపిణీ చేయడం జరిగిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నిటినీ బంద్ చేసిందని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేద క్రిస్టియన్స్కి అవసరమైనటువంటి బట్టల్ని పంపిణీ చేయాలని చెప్పి ఆమె డిమాండ్ చేశారు.